నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మోదీపై ఒత్తిడి తెచ్చి 42% రిజర్వేషన్లు సాధిస్తామన్న సీఎం. రాహుల్ని ప్రధాని చేసైనా ఆమోదించుకుంటామని స్పష్టీకరణ. వచ్చే ఎన్నికల్లో బీజేపీని 150 సీట్లకే పరిమితం చేస్తామన్న రేవంత్. తెలంగాణ మోడల్ దేశ రాజకీయాల్లో సునామీ సృష్టిస్తుందని ధీమా. మోదీతో బీఆర్ఎస్ అంటకాగుతోందన్న సీఎం రేవంత్. ధర్నాలో గులాబీ దండు ఎందుకు పాల్గొనలేదని సూటి ప్రశ్న. మర్చెంట్ షిప్పింగ్ బిల్ 2024కు లోక్సభ ఆమోదం. భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన నౌక స్వాధీనం చేసుకునే వెసులుబాటు. బీహార్లో తొలగించిన 65 లక్షల ఓట్ల వివరాలు ఇవ్వండి. ఈ నెల 9 వరకు ఈసీకి గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు.